పాకిస్తాన్ ఎన్నో విషయాలున్నాయి మాట్లాడుకోవటానికి. ఎందుకంటే ఖ్వాజా అహ్మద్ ఈ మధ్యన చెప్పాడు, అమెరికా మమ్మల్ని ఒక టాయిలెట్ పేపర్ కన్నా దారుణంగా వాడుకుందన్నాడు. నేను ఇంకొక రోజు చెప్తాను ఆ సబ్జెక్ట్ని గురించి, ఇంకొక రోజు మనం మాట్లాడుకుందాం. ఇవాళ అసలు పాకిస్తాన్ ఎట్లా ఏర్పడిందండి? మరి మేం వేరు, హిందువులు వేరని చెప్పి ప్రచారం చేసే కదా. మొదట్లో దానికి అంత ఊపు లేకపోయినా ముస్లింలకి, తర్వాత తర్వాత ముస్లింలందరూ దాన్ని యాక్సెప్ట్ చేశారు. 1946 ఎన్నికల్లో, ఇంక్లూడింగ్ మద్రాస్ ప్రావిన్స్, దేశం మొత్తం ముస్లింలు 90% ముస్లిం లీగ్కే ఓటేశారు. కాంగ్రెస్ ఓటేలా. చాలామందికి ఈ విషయం తెలీదు. ఏదో భారత్లో అందరూ సెక్యులర్గా ఉన్నారనేది కాదు. నేను పాకిస్తాన్ కావాలని కోరుకుంటున్నానని చెప్పి జిన్నా చెప్పినా, రెచ్చగొట్టే ప్రసంగాలు చేసిన మొత్తం 90% పైగా ముస్లింలు భారతదేశంలో 1946లో ముస్లిం లీగ్ ఓటేశారు. మద్రాస్ ప్రావిన్స్, ఉమ్మడి మద్రాస్ ప్రావిన్స్, ఇప్పుడున్న ఆంధ్రాతో కలిపి, కేరళతో కలిపి, మలబార్ కేరళతో కలిపితే 100% ముస్లిం రిజర్వ్, అప్పుడు రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీస్, ముస్లిమ్స్ వేరు, మిగతా జనరల్ సీట్స్ వేరు. అన్ని చోట్ల 100% ముస్లిం లీగ్ గెలిచింది. ప్రత్యేక దేశం కావాలని కోరుకున్న ముస్లిం లీగ్. ఎందుకు నేను మాట చెప్తున్నానంటే అది బలంగా పడిపోయింది. జిన్నా చెప్పింది వాళ్ళకి ఎక్కింది ఆ రోజు. మరి దీంతో 1947లో ప్రత్యేక దేశంగా ఏర్పడింది. సరే, అంతవరకు ఓకే. వాళ్ళు ఏదో మేము వేరని చెప్పి ప్రత్యేక దేశంగా, మాది ఇస్లామిక్ రాజ్యంగా వాళ్ళు ఇప్పుడు నడుపుకుంటున్నారు. మొదట్లో ఇస్లామిక్ రాజ్యం మరి జిన్నా అన్నాడా లేదో కానీ అతను వీళ్ళతో పోల్చుకుంటూ కొంచెం లిబరల్గానే మాట్లాడేవాడు. ఏది వీళ్ళతో పోలిస్తే, అంటే ఈ ఇప్పుడున్నటువంటి వాళ్ళతో పోలిస్తే. అంతేగాని భారత్లో అసలు డైరెక్ట్ యాక్షన్కి కారణం ఆయనే కదా. కొన్ని వేల మంది హిందువుల్ని కలకత్తాలో చంపడానికి కారణం జిన్నానే. సరే, నేను ఆ టాపిక్లోకి వెళ్ళట్లేదు. అయితే జిన్నా ఎవరు? జిన్నా షియా తెగకు చెందిన ముస్లిం. ఇది మర్చిపోవద్దు మనం. గుజరాతీకి సంబంధించిన వ్యక్తి, షియా ముస్లింకి చెందిన వ్యక్తి. అయితే ఇవాళ జరుగుతున్నది పాకిస్తాన్లో చూసేటట్టయితే అసలు ఇది ఓన్లీ కేవలం సున్నీలకేనా పాకిస్తాను అని అనిపిస్తూ ఉంది. ఒక్క హిందువులను వదిలిపెట్టండి. హిందువుల్ని ఎప్పుడో మార్చేసుకున్నారు, బలవంత వేధింపులు చేశారు. అసలు ఇవాళ పర్సంటేజ్ లేదు హిందువులు. క్రిస్టియన్స్ది అదే పరిస్థితి, సిక్కులు అదే పరిస్థితి. సో నేను వాళ్ళ గురించి మాట్లాడట్లా, నాన్ ముస్లిం వాళ్ళ గురించి మాట్లాడట్లా. వాళ్ళకి పాకిస్తాన్లో ఉండే ట్రీట్మెంట్ ఏంటో మనందరికీ తెలుసు. కాకపోతే పాకిస్తాన్ ఏర్పడిన రోజు ఇవన్నీ తెలియదు. ఒక షియానే ఏర్పాటు చేశాడు పాకిస్తాన్. ఆ తర్వాత క్రమంగా ఏమైపోయింది? జిన్నా లేడు కదా, 1 ఇయర్గా ఉన్నాడు. తర్వాత ఏమైపోయింది? అహ్మదీలు ముస్లింలు కాదన్నారు ముందు. వాళ్ళు అసలు ఇంకా మాకు కొత్త ప్రవక్త వచ్చాడనో లేకపోతే వస్తాడనో ఏదో చెప్తున్నారు వాళ్ళు. కాబట్టి మేము దాన్ని అసలు ఇస్లాం దీని కింద గుర్తించమనేది కాదు. దేశం బ్యాన్ చేసింది అహ్మదీల్ని. మీరు ఇస్లాం మతాన్ని ప్రాక్టీస్ చేయటానికి లేదని, మీరు ఇస్లాం అని ముస్లిం అని చెప్పుకోవడానికి వీల్లేదని చెప్పి అహ్మదీల్ని. అది 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 జరిగి కొన్ని దశాబ్దాలైంది. ఇప్పుడు కొత్తగా ఏంటంటే ఈ రాడికలిజాన్ని పాకిస్తాన్ ఎప్పుడైతే ప్రోత్సహించిందో, ఈ రాడికలిజం ప్రధాన సిద్ధాంతం ఏంటంటే ఫండమెంటల్ ప్యూరిటన్స్ కింద చెప్తారు వీళ్ళు. ఆ రోజు ప్రాఫిట్ మహమ్మద్ ఏం చెప్పాడు, ఖురాన్లో ఏముంది, దానికి మించి ఎవరు డివియేట్ చేసినా కూడా వాళ్ళు ఇస్లాం ద్రోహుల కింద వాళ్ళు పరిగణిస్తారు. అదివరకు ఆల్ ఖైదా అయినా, ఇప్పుడు ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఐఎస్ఐఎస్ అయినా, దాని వింగ్ ఐఎస్కేపి, ఖురాన్ ప్రావిన్స్. సో వీళ్ళందరూ ఏంటంటే వాళ్ళే కాదు, అసలు ఇవాళ దాదాపు 4-5 ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, తీవ్రవాద ఆర్గనైజేషన్స్ పాకిస్తాన్లో స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటాయి. సున్నీల కోసమే ఏర్పడినటువంటి ఈ ఆర్గనైజేషన్స్. ఇటీవలే ఇస్లామాబాద్లో వాళ్ళది ఒక కాన్ఫరెన్స్ కూడా పెట్టారు, తీవ్రవాదానికి సంబంధించిన సున్నీల ఆర్గనైజేషన్. ఆ కాన్ఫరెన్స్ అయిన 2 రోజులకే ఇస్లామాబాద్లో ఒక షియా మసీద్, ఇమాం బర్గా, అక్కడ
ఆత్మాహుతి బాంబు పేలుడు జరిగింది. శుక్రవారం. న్యాచురల్గా ఎక్కువ మంది ఉంటారు. 69 మంది చనిపోయారు. 170 మంది గాయపడ్డారు. ఇదేం కొత్త ఏం కాదండి. ఒక 5-6 సంవత్సరాల క్రితం పెషావర్లో జరిగింది షియా మసీదుల మీద. అంటే షియాల పరిస్థితి ఎట్లయిపోయిందంటే ఇవాళ పాకిస్తాన్లో ఇంకొక విషయం తెలియాలి మీ అందరికీ. షియాలు మన భారత ఉపఖండంలో అత్యంత ఎక్కువగా ఉంది పాకిస్తాన్లో. భారత్లో కాదు, పాకిస్తాన్లో ఎక్కువ మంది ఉన్నారు. మరి ఇవాళ షియాల పరిస్థితి ఏంటంటే భయంగా బతకాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏ రోజు ఏం జరుగుతుందో తెలియట్లేదు. అసలు ఈ తీవ్రవాదులు పెరిగే కొద్దీ కూడా ఏదో ఒకరోజు షియాలను కూడా ముస్లింలు కాదని కూడా డిక్లేర్ చేసే అవకాశం ఉంది, అహ్మదీల్లాగా. అంటే అంతే కదా, మీరు ఆ తీవ్రవాదం పెరిగిందంటే రాడికలైజేషన్ అయ్యే కొద్ది ఏం జరుగుతుందో ఎవరు చెప్పలేరు. ఏది అందరూ కలిసి మేమందరం ముస్లింలు అనుకోవటానికే లేదు ఇవాళ. మరి దీన్ని నిన్న జరిగినటువంటి ఆ మసీదుకి ఎవరు బాధ్యత వహిస్తున్నారు అంటే ఐఎస్కేపీ అని వాళ్ళు ప్రకటన చేసుకున్నారు. ఐఎస్కేపీ అని అంటే ఇవాళ ఐఎస్కేపీ అయినా ఆల్ ఖైదా అయినా ఇంకోటైనా అసలు ప్రపంచానికి ఈ రాడికల్ ఇస్లాం ఉగ్రవాదాన్ని ఎగుమతి చేస్తుంది కేంద్రం ఎక్కడ ఉందంటే అది పాకిస్తాన్. ఎందుకు మన ఢిల్లీ కారు బాంబు పేలుళ్ల మీద నిన్ననే ఐక్యరాజ్య సమితి సెక్యూరిటీ కౌన్సిల్ తీర్మానం చేసింది. ఇది జరిపింది జైషే మహమ్మద్ అని. పాకిస్తాన్ అడ్డుపడింది ఆ తీర్మానాన్ని ఆమోదించకుండా చేయాలని. వాళ్ళ పప్పులు ఉడకలేదు. వాళ్ళ సెక్యూరిటీ కౌన్సిల్ మెంబర్ అయ్యి కూడా యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ జైషే మహమ్మదే పాకిస్తాన్లో పనిచే హెడ్ క్వార్టర్స్ ఉన్న జైషే మహమ్మదే దీనికి కారణాన్ని ప్రకటించింది. కాబట్టి ప్రపంచం మొత్తానికి తెలుసు రాడికల్ ఇస్లాము ఎగుమతి జరుగుతున్నది పాకిస్తాన్ నుంచి అందరికి తెలుసు. దాన్ని పెంచి పోషించింది పాకిస్తాన్. ఇవాళ దాని ప్రభావం వల్ల బలవుతుంది కూడా పాకిస్తాన్. ఇటీవల లబ్బాయిక్ అదేది పాకిస్తాన్ అని ఒకటి ఉంది, వాళ్ళు పెద్ద ఇది చేశారు. ఇవాళ ఉగ్రవాద సంస్థలన్నీ కూడా నువ్వు రకరకాల కారణాలతో పెంచి పోషించావు. తాలిబాన్ అసలు ఎక్కడి నుంచి వచ్చిందండి? ఇవాళ టీటీపీ తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ అని మీరు దాని మీద దాడులు చేస్తున్నారే, అసలు అది సృష్టించింది మీరే కదా. తర్వాత అది రెండుగా విభజన. తాలిబాన్ అనే దానికి జియావుల్ హక్ టైంలో మద్రసాల్లో ట్రైనింగ్ ఇచ్చింది జియావుల్ హక్. కోర్స్ అది ఆఫ్ఘనిస్తాను పాకిస్తాన్ కింద తర్వాత విభజన చెందింది. అట్లానే నువ్వు అందరినీ ట్రైనింగ్ ఇచ్చావు కదా. ఇటు మన వైపు ఎల్ఈటీని జైషే మహమ్మద్కి అదే ట్రైనింగ్ ఇచ్చావు, ఇప్పటికీ ఇస్తున్నావు. మరి దాంతోపాటు నువ్వేమైనా ఆ ముస్లిం సోదర భావం ఉందా అంటే అది కనపట్లేదే. మీ సున్నీలే అయినటువంటి బెలూచీల్ని తెగ నరికేస్తున్నావు, ఎంతమంది చూపుతున్నావో తెలియదు. మీ సున్నీ తెక్కే చెందిన ఫస్తూన్లు, ఎందుకంటే ఫక్తూన్స్ అందరూ కూడా సున్నీలే, మరి వాళ్ళని చంపేస్తున్నాం. కాబట్టి అసలు ఏది ఒక పద్ధతి లేదు, పాడు లేదు. ఇదొక అరాచకవాద ఉగ్రవాద దేశం అయిపోయింది పాకిస్తాన్. మరి అదే భారత్ చూసుకుంటే, నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే అసలు ఆసిమ్ మునీర్ మొన్న చెప్పాడు కదా, మీ జాతి వారు మా జాతి వారిని. మీ జాతి ఎక్కడుంది అంటున్నాను. అసలు మీరు ఎవరిని గౌరవిస్తున్నారు? ముస్లింలు సున్నీల్ని గౌరవించట్లేదు. షియాలకి అసలు రక్షణే లేకుండా పోయింది. అహ్మదీలు అసలు ముస్లింలు కాదని చెప్తున్నారు. మరి మీరు గౌరవించని జాతిని మేము గౌరవిస్తున్నాం కదా. మేము జాతిగా అనుకోవట్లేదు, అందరం ఒకటే జాతి భారత్లో. అది హిందూ అయినా, ముస్లిం అయినా, సిక్ అయినా, బౌద్ధుడైనా, ఈవెన్ యూదులు ఇక్కడ ఉన్నవాళ్ళైనా, పార్సీలైనా మేమందరం భారత జాతి అని చెప్పుకుంటున్నాం. మా దగ్గర ఈ తేడాలు లేవు. సున్నీ అయినా, షియా అయినా, అహ్మదీయుడైనా, బోరా ముస్లిం అయినా, అగాఖాన్ పార్టీ ఇస్లామిక్ అదేదో ఇంకొకటి ఉంది, అగాఖాన్ లండన్లో ఉంటాడు, ఆయనకు సంబంధించిన ముస్లింలైనా, ఏ తెగైనా సరే ఇక్కడ అందరూ కలిసి సురక్షితంగా ఉండగలుగుతున్నారా లేదా? ఎంతమంది రాష్ట్రపతులు అయ్యారు, ఎంతమంది గవర్నర్లు అయ్యారు, ఎంతమంది ముఖ్యమంత్రులు అయ్యారు, ఎంతమంది మంత్రులు అయ్యారు?
మరి ఇదంతా ఒక రోజులో జరిగిందా? ఇవాళ ప్రభుత్వం ఎక్కడ వివక్ష లేకుండా ప్రతి ఒక్కరికి పథకాలు అమలు చేస్తుంది స్వతంత్రం వచ్చిన కాడి నుంచి. ఎందుకు నేను ఇది చెప్తున్నానంటే, రాడికల్ తీవ్రవాదాన్ని ప్రోత్సహించిన పాకిస్తాను ఏ గతిలో ఉంది ఇవాళ? మనం ఏ మతాన్ని వ్యతిరేకించలేదు, అందరూ సమానమే అని చెప్పినటువంటి భారత్ ఏ పరిస్థితిలో ఉంది ఇవాళ? మీరు అడుక్కు తింటున్నారు ప్రపంచంలో. అదే భారత్ ఇవాళ తన ఎకనామిక్ స్ట్రెంగ్త్ తోటి ప్రతి ఒక్కరి దగ్గర నుంచి గౌరవాన్ని తెచ్చుకుంటుంది. నేను చెప్పలే అడుక్కు తింటున్నారని, నేను అన్నానని తీవ్ర పదజాలమేం కాదు. షాబాజ్ షరీఫే చెప్పాడు మొన్న, మేము ప్రపంచం దగ్గరికి వెళ్ళి అడుక్కుంటున్నాం, భిక్షాటం చేస్తున్నాం అని చెప్పాడు. ట్రంప్ దగ్గరికి వెళ్ళి అవన్నీ ఏదో నేను మీకు నోబెల్ ప్రైజ్ ఇస్తానని ఎన్నో చేశాడు. ఇవాళ అక్కడ ఆ సోషల్ మీడియా చూడండి పాకిస్తాన్లో జరుగుతున్నది అసలు ఎంత ఇదిగా ఉందంటే, మనం 18% అగ్రిమెంట్ చేసుకుంటే వాళ్ళకి 19%. 1% తక్కువ అనుకోవద్దండి. 1% మీకు అమెరికన్ మార్కెట్కి వెళ్ళేటప్పటికి మన వస్తువుకు ఉన్నటువంటి ప్రయారిటీ వాళ్ళకు ఉండదు కదా. కాంపిటీషన్లో మనకి తక్కువ రేటుకు ఉంటుంది. అందుకని అదే ఆయన చెప్పాడు కదా, ఖ్వాజా అహ్మద్ మమ్మల్ని టాయిలెట్ పేపర్ కన్నా దారుణంగా వాడుకుంటున్నారని. సో ఇవాళ ఒక్కసారి ఈ రాడికలిజం ఈ రోజుకైనా ముస్లింల్లో కొంతమంది, ఎక్కువ భాగం కాకపోవచ్చు, కొంతమంది మాత్రం ఈ ముల్లాల ప్రభావం చాలా ఎక్కువగా అయిపోయిందండి. వీళ్ళు రెచ్చగొడుతున్నారు ప్రతి వాళ్ళని. కేరళలో ఇవాళ చూస్తుంటే భయం వేస్తూ ఉంది. ఈ జమాయత్ ఇస్లామీ కానీ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా కానీ వీళ్ళు అనుకుంటుంది. ఇప్పటికైనా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, భారత్ ఇవాళ ముస్లింలకి సురక్షితమైన దేశం. ఎక్కడ గొడవలు జరగట్లేదు చెప్పండి ఇస్లామిక్ దేశాల్లో. పాకిస్తాన్ అయితే మరి మనం డైరెక్ట్గా చూస్తున్నాం కదా, పాకిస్తాన్లో ఎక్కడ రక్షణ ఉంది ముస్లింలకి? భారతే సురక్షితమైన ప్రాంతం. ఇప్పటికైనా ఎవరు కూడా రాడికల్ ఇస్లాం వైపు వెళ్లకుండా ముస్లిం మేధావులు, ముస్లిం సమాజం వాళ్ళని కట్టడి చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇది ఈనాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.